రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు పనిముట్లపై భారీ మొత్తంలో జీఎస్టీ తగ్గింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరింత అండగా నిలిచాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. తొలుత వ్యవసాయ యంత్ర పరికరాలు పనిముట్లు ప్రదర్శనను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించి జీఎస్టీ తగ్గింపుకు ముందు తర్వాత రైతులు కలుగుతున్న ప్రయోజనాలను స్వయంగా పరిశీలించి వాణిజ్య పన్నుల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రారంభించిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ట్రాక్టర్పై ఎక్కించుకుని స్వయంగా నడపడం అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు జీఎస్టీ ప్రచార కార్యక్రమానికి వన్నె తెచ్చినట్టయింది. శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు కూడా స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చాయని, భారత ప్రధాని ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుండి జీఎస్టీ ఫలాలను ప్రకటించడం జరిగిందని అన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు చేకూరుతున్న ప్రయోజనాలను తెలిపి చెప్పేందుకు దసరా నుండి దీపావళి వరకు జీఎస్టీ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగిందని అన్నారు. దేశ రైతాంగానికి భారీ ప్రయోజనాన్ని చేకూర్చేందుకు ఆలోచన చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు పనిముట్లపై 13%, 7% స్లాబ్లను సవరిస్తూ ఒకే ఒక్క స్లాబ్గా 5% జీఎస్టీకి తగ్గించడం జరిగిందని అన్నారు. వ్యవసాయ రంగం, వైద్య పరికరాలు, విద్యా సామాగ్రి, ఆరోగ్య బీమా అంశాలపై పెద్ద ఎత్తున రాయితీలను అందించడంతో పాటు కొన్నింటికి 0% జీఎస్టీకి పరిమితం చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. రాజ్యసభ సభ్యులు పక్క వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగం అతి కీలకమైందని, కరోనా సమయంలో అన్ని రంగాలు వృద్ధి పడిపోయినా వ్యవసాయ రంగం మాత్రం 2% వృద్ధిని సాధించడం ఎంతో గర్వించదగిన విషయమని అన్నారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు 3 నుండి 5,000 రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఊరట లభించిందని అన్నారు. నిత్యావసర వస్తువులు, ఆహారం, మందులు, విద్య, స్టేషనరీ, బట్టలు, క్రీడా వస్తువులు, మహిళలు, పిల్లలు, రవాణా అంశాలకు సంబంధించి జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏపీఐసీ చైర్మన్ మందన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కేపీ శైలజశ్రీ, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జడ్ వెంకటేశ్వరరావు, ఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ ఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, వీరవాసరం ఎంపీపీ దుర్గాభవాని, జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్ఎన్వి కృష్ణారావు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ భీమవరం తణుకు సర్కిల్స్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు వి కేదారేశ్వరరావు, కెవి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు, కాటన్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 ఎర్రకోట నుండి మాట్లాడుతూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగల్లో లోపులు పెద్ద ఎత్తున జీఎస్టీలో మార్పులను తీసుకురావడం ద్వారా దేశ ప్రజలకు పండుగ కానుక అందిస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీని 2 స్లాబులకి మాత్రమే పరిమితం చేసి పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే 28% స్లాబ్ని పూర్తిగా తీసివేసి అలాగే 12% స్లాబ్ను కూడా తీసివేసి కేవలం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేసినటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వెంటనే కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి విధానాన్ని మనం అంతా కూడా గమనించాలి. ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి వస్తువుల మీద అలాగే వైద్యానికి సంబంధించినటువంటి పరికరాల మీద కానీ అలాగే విద్యకి సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ ఆరోగ్య బీమాకి సంబంధించినటువంటి అంశాల మీద కానీ పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించి చాలా వాటికి 0% జీఎస్టీకి పరిమితం చేసినటువంటి సంగతి మనం అంతా కూడా ఈ సందర్భంగా అభినందించాలి. ఇవాళ పెద్ద ఎత్తున శాసనసభ్యులు అంజిబాబు గారు, జిల్లా కలెక్టర్ గారు, నాగరాణి గారు, అలాగే మిత్రులు పాకా సత్యనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి గారు, ఏఎంసీ చైర్మన్ సుజాత గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆర్మీల రాధాకృష్ణ గారు అందరూ కలిపి రైతులకు సంబంధించినటువంటి పరికరాల మీద ఎంత పెద్ద ఎత్తున సబ్సిడీ రాయితీ వచ్చింది అనేటువంటి విషయం మీద చక్కని ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డ్రోన్ మీద దాదాపు 90,000 రాయితీ వచ్చినటువంటి సందర్భం. వ్యవసాయానికి అవసరమైనటువంటి ప్రతి పనిముట్టు మీద కూడా పెద్ద ఎత్తున జీఎస్టీని తీసివేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా గమనించారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాలకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వాలి. సమర్థవంతమైనటువంటి నాయకుల్ని రాష్ట్రంలో, కేంద్రంలో రాష్ట్రం కోసం, దేశం కోసం, అనుక్షణం ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఈ జీఎస్టీకి సంబంధించినటువంటి రేట్ల తగ్గింపు విషయంలో అతి కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రధానమైనటువంటి రంగంగా దీన్ని గుర్తించేటటువంటి ప్రక్రియ జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే కరోనా సమయంలో మొత్తం యావత్ ప్రపంచంలోనూ అన్ని ఒక ఆర్థిక రేఖలు కిందకి దిగువనున్నప్పుడు భారతదేశంలో కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఎంఎస్ఎంఈ కానీ అన్నీ కూడా కిందకు చూపించినాయి. ఒకే ఒక్క రేఖ పైకి 2% పైకి రేస్ చేసినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్. ఈ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి విషయంలో రాయితీలు ఇవ్వటం వల్ల భారత్ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంపొందించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క నిర్ణయం చేపట్టడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని రంగాల్లో పాటు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు గాను ఈ రాష్ట్రానికి తిరిగి ఈ ప్రభుత్వం ఏం చేసిందని తెలియజేసేటటువంటి బాధ్యత మాపై ఉన్న కారణంగా ఆ విషయాలన్నీ కూడా సమాజంలో విశదీకరించడం కోసం ప్రధానమైనటువంటి అంశాన్ని మేము ఈరోజు తీసుకోవడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్న దేశానికి మేలు జరగాలని ఆలోచన చేసి జీఎస్టీని 4 స్లాబుల్ని 2 స్లాబుల కింద చేసి 18%ని 12% గాను 5%ని 0% గాను ట్యాక్సెస్ నిర్ణయించడం వల్ల అతి సామాన్యుడు కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక మనిషికి నెలకి సుమారు 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు లాభం చేకూరే పరిస్థితి వచ్చింది. ఇది నరేంద్ర మోడీ గారు భారత ప్రజలకు ఇచ్చిన కానుక. 2.0 సంస్కరణల ద్వారా ప్రజలకి అనేక వస్తువుల మీద రేట్లు తగ్గడమైంది. మరి ముఖ్యంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద 0 GST అయింది, 0 ట్యాక్స్ ఉంది. ఇప్పుడు ఎనీ ఇతర డ్రగ్స్ మీద కూడా 5% ఉంది. చాలా అంశాల్లో అంటే కన్స్ట్రక్షన్ రంగం కానీ ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ ఇవన్నీ కూడా వెహికల్స్ ఇవన్నీ కూడా సేల్స్ అన్నీ పెరుగుతాయి. ప్రజలకి సేవింగ్ చేసే అవకాశం వచ్చింది, సేవ్ చేసుకుంటారు. సంవత్సరానికి 36,000 నుంచి 50,000-60,000 వరకు సేవింగ్ ప్రతి సామాన్య పౌరులకి కూడా ఈ సంస్కరణల ద్వారా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు చక్కటిగా అందరికీ కూడా గతంలో యాక్చువల్లీ జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు కూడా అందరూ సంతోషపడేటువంటి సమయం. ఎందుకంటే ఆ రోజు జీఎస్టీ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఒకే ట్యాక్స్
అంటే గతంలో ఒకటి ఏదైనా ఒక మెటీరియల్ కొన్నప్పుడు ఒక రాష్ట్రానికి నుంచి ఒక రాష్ట్రానికి వచ్చి ఒక రాష్ట్రానికి వస్తే ప్రతి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ట్యాక్సుల రూపంలో చాలా ఇబ్బంది పడేవారు. ఒక రైతాంగం కానీ ఒక వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అటువంటిది కేంద్రంలో మొట్టమొదటిగా మోడీ గారు జిఎస్టీ తీసుకొచ్చినప్పుడే చాలా సులువుతనంగా అందరికీ కూడా ఒకే ట్యాక్స్ ద్వారా మెటీరియల్ సప్లై అయ్యేది ప్రతి విషయంలో కూడా. దాన్ని ఈరోజు అనుగుణంగా ఈరోజు స్లాబులు తగ్గిస్తూ ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడే విధంగా 28% నుంచి కొన్ని తగ్గించుకోవటం కానీ 18 నుంచి 12 కానీ 5 కానీ అన్ని శాతాల్లో కూడా తగ్గించి ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడేలాగా చేయడం జరుగుతుంది. జిఎస్టీ అంటే ట్యాక్స్ తగ్గించడం, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి, రైతులకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ రోజున ట్యాక్సులు తగ్గించడం జరిగింది. ఇది మా అందరి తరఫున కూడా, మా రాష్ట్రంతో తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.